హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సెక్యూరిటీ అఫీషియల్. నేను ప్రశాంత్. నేను వచ్చేసి సీసీటీవీకి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. సో మీకు సీసీటీవీ పరంగా ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా సరే, లేకపోతే ఎటువంటి సీసీటీవీకి సంబంధించిన క్వైరీస్ ఉన్నట్టయితే మీరు నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదంటే నాకు కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేయొచ్చు. అలాగే ఈ రోజు వీడియోలో కోసం మాట్లాడుకున్నట్టయితే నేను వచ్చేసి ఈరోజు సిపి ప్లస్ వైఫై కెమెరా అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇన్నాళ్ళు మనం వచ్చేసి ఇండోర్ వైఫై కెమెరాస్ మాత్రమే చేసాం. ఈ రోజు వచ్చేసి నేను మీకు అవుట్డోర్ వైఫై కెమెరా అయితే తీసుకురావడం జరిగింది. దీని కంప్లీట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, అలాగే దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది ఎవ్రీథింగ్ నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అనమాట. సో అలాగే ఈ కెమెరా కోసం అయితే మనం రివ్యూ ఇవ్వబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి సిపి ప్లస్ కెమెరా మోడల్ నెంబర్ మనం చూసుకున్నట్టయితే V41A అయితే మనకి ఇచ్చారనమాట. సో ఇది 4 మెగాపిక్సెల్తో అయితే రిజల్యూషన్ వస్తున్నది. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే దీని కాన్ఫిగరేషన్ ఎలాగా, అలాగే దీనికి మొబైల్ యాప్ ఏంటి, దీనికి ఇంకా మనం ఇన్ డెప్త్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా కెమెరా మోడల్ ఎలాగైతే ఉందో. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీనికి ఇప్పుడు బాగా చూడండి దగ్గరికి. సో వచ్చేసి ఇక్కడ కెమెరా మనకి డైరెక్ట్గా వైర్ కూడా దానికి ఇన్బిల్ట్ చేసేసి మనకి ఇచ్చారనమాట. ఇది డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే. దీని వైర్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 2 మీటర్స్ దాకా అయితే వైర్ ఇచ్చున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ కెమెరా ప్రిమిసెస్లో ఎవరైనా ఒక హ్యూమన్ కానీ డిటెక్ట్ అయితే మనకి ఇదైతే మన మొబైల్ యాప్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ అయితే పాప్ చేస్తూ వస్తుందన్నమాట. సో ఆ పాపప్స్ బట్టి మనం ఆ టైం అండ్ డేట్ బట్టి మనం ట్రాక్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే మన యొక్క ప్రిమిసెస్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే చాలా లో బడ్జెట్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం దీని కాన్ఫిగరేషన్ ఏంటి, దీనికి ఇచ్చిన యాప్, అలాగే దీన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకుని కెమెరా ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది అయితే ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లే స్టోర్లో చూసుకున్నట్టయితే మనకి సిపి ప్లస్ వాళ్ళు ఈజీ క్యామ్ యాప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈజీ క్యామ్ ప్లస్ అని మనం టైప్ చేసినట్టయితే మనకి సిపి ప్లస్ తాలూకా యాప్ అయితే వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయ్యేటప్పుడు మన మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇచ్చిన తర్వాత దాని యొక్క పాస్వర్డ్ మనకైతే మెయిల్ ద్వారా వస్తుంది. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మన డివైస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ ఈజీ క్యామ్ యాప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన కెమెరా మోడల్ నెంబర్ ఇందాక నేను మీకు చెప్పా కదా, EP41A దీని మోడల్ నెంబర్ వచ్చేసి 4MP కాబట్టి మోడల్ నెంబర్ మీద మనం ట్యాప్ చేసుకుంటాం. CPV41A. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం మన యొక్క వైఫై పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసే ముందు మనం దాన్ని 2.4 GHzలోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. సో కెమెరాకి అయితే ఇక్కడ మనకు ఒక QR కోడ్ అయితే చూపిస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో ఆటోమేటిక్గా అది కెమెరా వైఫై కనెక్ట్ అయిన తర్వాత మనకైతే ఇలా సౌండ్ పాపప్ అయితే వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కెమెరా అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. లైక్ అవుట్డోర్ పర్పస్కి, లైక్ మనకి లో బడ్జెట్లో ఒక అవుట్డోర్ కెమెరా, సింగిల్ కెమెరా కావాలి అనుకున్నట్టయితే మనం సిపి ప్లస్ V41A అయితే తీసుకోవచ్చు. విత్ 4 మెగాపిక్సెల్ అవుట్పుట్తో అయితే మనకు వస్తున్నది. సో ఆడియో క్వాలిటీ కూడా అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఈవెన్ నైట్ విజన్ కూడా చాలా క్లియర్గా ఉన్నది. అలాగే దీనికి హ్యూమన్ డిటెక్షన్ ఆప్షన్ కూడా ఉంది. 2-వే కమ్యూనికేషన్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి బయట నుండి ఎవరైనా మాట్లాడినట్టయితే వాళ్ళతో మనం కూడా కమ్యూనికేట్ చేయడానికి అవుతుందన్నమాట. సో ఇది కంప్లీట్గా మొబైల్ యాప్తోనే స్ట్రీమ్ అవుతుంది. లైక్ మన ఇండోర్ వైఫై కెమెరాస్ లాగే ఇది కూడా అవుట్డోర్ వైఫై కెమెరా. దానికి స్పెసిఫికేషన్స్ మీరు చూసుకున్నట్టయితే అది కంప్లీట్గా ఇండోర్ పర్పస్కి యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్గా అవుట్డోర్ పర్పస్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో అవుట్డోర్లో కూడా వచ్చేసి మనకి పీటీ కెమెరాస్ కూడా ఉన్నాయి. మీకు అవుట్డోర్ పీటీ కెమెరాస్ కూడా కావాలి ఇఫ్ ఇన్ కేస్ అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను అవుట్డోర్ పీటీ కెమెరాస్ మీద కూడా ఒక వీడియో చేసి పెడతా. సో ఇంకా లేట్ చేయకుండా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా కమెంట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న గంటని లాగి పెట్టి కొట్టండి. జై హింద్.